నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పాలమూరు జిల్లా కేంద్రం క్రీడల హబ్గా మారబోతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలకు కూడా ఎంతో మంది నైపుణ్యం ఉన్నా కూడా క్రీడల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎదగడానికి ఎన్నో అడ్డంకులు అయితే ఉండొచ్చు. అయితే గత ప్రభుత్వంలో కాకుండా అదే విధంగా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉండడంతో క్రీడకు సంబంధించినటువంటి అనేక పనులను కూడా ప్రారంభించడం, దానిలో భాగంగానే ముఖ్యంగా సింథటిక్ హబ్కు సంబంధించి సింథటిక్ క్రీడా ప్రాంగణానికి సంబంధించి నిధులను విడుదల చేశారని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే అదే విషయంపై మాట్లాడడానికి మన దగ్గర డివైఎస్ఓ శ్రీనివాసులు ఉన్నారు. మాట్లాడదాం. అసలు చెప్పండి సార్, అసలు సింథటిక్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని ఎట్లా? నిజమే, మనకు మొత్తము సింథటిక్ ట్రాక్ సంబంధించి మనకు 10,70,00,000 అమౌంట్ మనకు జీవో వచ్చింది. అది మనకు వస్తే చాలా బాగుంటది. ఏంటంటే సింథటిక్ ట్రాక్ అనేది 8 లైన్స్ ఉంటది. అందులో ఆ సింథటిక్ ట్రాక్ లో మనం ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉన్నది, ఇది బ్యాడ్మింటన్, ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో అందులో కూడా మనం ప్రాక్టీస్ చేస్తే సింథటిక్ ట్రాక్ లో మనకు ప్రాక్టీస్ చేస్తే అది మనకు ఆ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క ప్రాక్టీస్ రెగ్యులర్ గా ఉంటే మనకు ఇంటర్నేషనల్ లో దాంట్లో కూడా మెడల్స్ రావడానికి, నేషనల్ లో కూడా మనకు మెడల్స్ రావడానికి మనకు బాగుంటుంది అన్నమాట. అవి మనకు వస్తే ఏంటంటే మనకు ఇక్కడ కూడా పిల్లలు అనేది ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయడము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ, అటు హైదరాబాద్ నుండి కానీ, ఇంకోటి మనకు ఇప్పుడు ఇక్కడ సింథటిక్ ట్రాక్ చేయాలంటే మనకు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మనకు పాలమూరు యూనివర్సిటీలో ఉన్నది. ఆ తర్వాత మనకు హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ వచ్చిందనుకో, ఈ జిల్లాలో ఉన్నటువంటి పిల్లలు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ పిల్లలు కానీ, ఇక్కడ అర్బన్ లో ఉన్న పిల్లలు కానీ, ఇక్కడ విలేజ్ లెవెల్లో ఉన్న పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము చేసేటప్పుడు ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు అటువంటి ఫెసిలిటీస్ ఉంటే మనకు ప్రాక్టీస్ చేస్తే, హార్డ్ వర్క్ ఒకటి చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అటు స్టేట్ లో, నేషనల్ లో అండ్ ఇంటర్నేషనల్ లో కూడా వస్తుంది. మనం మహబూబ్ నగర్ కానీ, ఇటు తెలంగాణకు కానీ మంచి పేరు కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర గౌరవ సీఎం గారు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే, అట్లనే మన గౌరవ గవర్నమెంట్ అడ్వైజర్ శ్రీ జితేందర్ రెడ్డి సార్ కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అట్లనే మన చైర్మన్, సాట్స్ చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ యొక్క చైర్మన్ కూడా శివసేన రెడ్డి గారు కూడా మన జిల్లాకు సంబంధించిన వారే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వారు. వీరందరి ప్రోత్సాహంతో మనకు నిధులు వస్తున్నాయి. వాళ్ళ వల్లనే ఈ యొక్క మనకు సింథటిక్ ట్రాక్ ఇంకా ఇతర పనులు కూడా మనకు శాంక్షన్ అయినాయి అనమాట. సో అవన్నీ వేగంగా జరిగితే మనకు రేపు అవి వస్తే చాలా మంచిగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనము సీఎం కప్ను కూడా మనము జరుపుకోపోతున్నాము. సీఎం కప్ అనేది ఇప్పుడు మనకు విలేజ్లలో స్టార్ట్ అయినాయి, క్లస్టర్స్లో విలేజ్లలో స్టార్ట్ అయినవి. అవి 22 వరకు ఉంటాయి. ఆ 22 నుండి మనకు తర్వాత విలేజ్ లెవెల్ తర్వాత మనకు మండల్ లెవెల్ ఉంటాయి, మండల్ లెవెల్ తర్వాత కాన్సెన్సీ లెవెల్ ఉంటాయి, కాన్సెన్సీ లెవెల్ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతాయి. ఏంటంటే ఇవి రూరల్ ఏరియా పిల్లలకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఆడవచ్చు, ఇందులో ఎవరైనా ఆడవచ్చు. కానీ రూరల్లో కొన్ని, ఎందుకంటే మేము ఊర్లలో వెళ్ళేసి ఇక్కడ కొత్తగా ఏం పెట్టారంటే రిజిస్ట్రేషన్ పద్ధతిలో పెట్టాము. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్లో వెళ్తే మనకు సీఎం కప్ ఆడడానికి అంటే ఏ గేమ్స్లో ఆడొచ్చు, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉండాలనేది మనకు అందులో తెలుస్తుంది అనమాట. ఆ విధంగా మనకు అందులో 44 గేమ్స్ పెట్టారు. అంటే రూరల్లో ఏంటంటే మనకు ఎక్కువ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, చెస్, యోగా ఇటువంటి గేమ్స్ ప్రాచుర్యం ఉంటుంది. సో అందుకని అక్కడ విలేజ్లలో అవి పెట్టారు. అట్లనే 25 గేమ్స్ మండలాల్లో పెట్టారు. మండలాల్లో వేరే గేమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ కానీ, ఇంకొక వేరే గేమ్స్ కూడా ఉన్నాయి, వాలీబాల్, చెస్ ఇవి కూడా ఉంటాయి. అట్లానే ఇవన్నీ ఒక్కొక్క లెవెల్లో కొన్ని గేమ్స్ పెట్టారు. అలానే స్టేట్ లెవెల్లో 44 గేమ్స్ పెట్టారు. ఇప్పుడు 44 గేమ్స్ అనేది బహుశా మనకు ఇండియాలో ఇట్లాంటి ఇన్ని గేమ్స్ పెట్టి ఆడిపించి ఒక సీఎం పేరు మీద పెట్టి ఆడిపించడం అనేది చాలా తక్కువ. ఓన్లీ మన తెలంగాణ ప్రభుత్వమే అవి నిర్వహిస్తున్నది 44 గేమ్స్ లో. పోయినసారి మనకు 36 గేమ్స్ లో ఏమో చేశారు. మనకు ఈసారి కూడా మనకు 46 గేమ్స్లలో మనకు కాంపిటీషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే పిల్లలకు బాగుంటుంది అనమాట. ఇవి ఏంటంటే వాళ్ళకు నేషనల్, స్టేట్ కానీ, నేషనల్స్ కానీ
అలాంటి ఇంకా పైన ఇంటర్నేషనల్ పోవడానికి కూడా బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ గేమ్స్ అనేది మనకు రెగ్యులర్ ట్రైనింగ్ అవసరం. ఎట్లయితే రెగ్యులర్ చదువుకుంటారో అట్లా రెగ్యులర్ ట్రైనింగ్ కూడా మనకు చేయాలి. తల్లిదండ్రులు కానీ పిల్లలకు కూడా స్వయంగా రావాలి. సెల్ ఫోన్లను పక్కకు పెట్టేసి రోజు గ్రౌండ్కి వచ్చేసి అటు ఆరోగ్యంతో పాటు ఇటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ అట్లా స్టేట్ నేషనల్స్ ఆడితే చాలా మందికి జాబ్స్ కూడా వస్తాయి. మొన్ననే మనకు బాస్కెట్బాల్ సంబంధించిన జ్యోతి అనే అమ్మాయికి రైల్వేలో జాబ్ వచ్చింది. అట్లా మనకు ఇక్కడ లోకల్ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకుంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు ఇక్కడ. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి రేపు ఆ అమ్మాయి ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రైల్వేలో. అట్లా మనకు అమ్మాయి మంచి ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. స్పోర్ట్స్ వల్లనే అమ్మాయికి రామచంద్ర కాలేజీలో చెన్నైలో ఆమెకు సీట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. సో ఇవన్నీ చేస్తే కూడా మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు రిజల్ట్స్ వస్తాయి. సో అందరికీ నేను మహబూబ్ నగర్లో ఉన్నటువంటి యువతకు తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే పిల్లలు వచ్చి ప్రాక్టీస్ చేసేటట్టు చూడండి. మీ పిల్లలకు చదువే కాకుండా మనకు స్పోర్ట్స్లో కూడా ఆడిపిస్తే వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తాయి. స్పోర్ట్స్ అనేది కంటిన్యూ చేయించండి. ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా రెగ్యులర్గా పంపి మార్నింగ్ ఈవినింగ్ పంపి విద్యతో పాటు ఈ ప్రాక్టీస్ కూడా చేస్తే అథ్లెటిక్స్ పంపండి. ఇక్కడ మనకు అథ్లెటిక్స్ ఉంది, వాలీబాల్ ఉంది, అలానే మనకు బాస్కెట్బాల్ ఉన్నది, కబడ్డీ ఉన్నాయి, ఇట్లా నెట్ బాల్ ఇవన్నీ నడుస్తున్నాయి ఇక్కడ మనకు. గత ప్రభుత్వంలో కూడా సింథటిక్ హబ్కు సంబంధించి జీవో రిలీజ్ చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా జీవో రిలీజ్ అయితే గత ప్రభుత్వంలో జీవో రిలీజ్ చేసినా సరే కానీ కేవలం కలగానే ఉంది. ఈ ప్రభుత్వంలోనైనా ఏర్పాటు కావచ్చా? ఈసారి కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే జీవో వచ్చింది. అలానే మనకు ఇప్పుడు ఆర్ఎన్బి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు టెండర్స్ నోటిఫికేషన్ కూడా పిలిచారు. మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే ద్వారా అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా వీళ్ళందరినీ పిలిచి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో ఇప్పుడు మన శివసేన రెడ్డి సార్, మన జితేందర్ రెడ్డి సార్ వీళ్ళ పిలిచి ఈ వర్క్ ఒకసారి మనము శిలాఫలకం వేసి ఇక స్టార్ట్ చేయవలసి వస్తుంది. క్రీడాకారులకు మొత్తంగా మీరు ఏం చెప్పబోతున్నారు సార్? జిల్లా క్రీడాకారులకు అంటే క్రీడల్లో ముందు ఎలా పాల్గొనాలి, ఎలా ఉంటుంది క్రీడల్లో రాణిస్తే అనే విషయం పైన మీరేం చెప్పబోతున్నారు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇప్పుడు రేపు సింథటిక్ ట్రాక్ వస్తుంది. ఇప్పుడు ఇంత మంచి చక్కని ఇప్పుడు హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఉన్నది మనకు ఇంత మంచి ఇండోర్ స్టేడియం. సో ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలి మనం. పిల్లలు వచ్చి చూస్తూ ఉండాలి, చూసి ఏంటి అనేది తెలుసుకోవాలి. తల్లిదండ్రులు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. టీచర్స్ కానీ స్కూల్స్ కానీ వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తే ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, ఇది ఒక గేమ్, ఇలా ఆడాలి, ఇది చేయాలి, ఇది చేస్తే ఇది ఇంత ప్రాచుర్యం వస్తుంది. ఇప్పుడు మీ ముంగట నేను ఇలా నిల్చొని ఇలా మాట్లాడుతున్నాను. ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ నుండి నేను వచ్చి ఇక్కడ నేను ఇలా చేస్తున్నానంటే అది ఓన్లీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఓన్లీ త్రూ స్పోర్ట్స్తోనే. ఆ స్పోర్ట్స్ వల్ల నేను సౌత్ అమెరికా, క్యూబా దేశం కూడా పోయేసి వచ్చాను. నేను అన్ని గవర్నమెంట్ అమౌంట్ పెట్టుకొని ప్రతి చిన్న టోర్నమెంట్కి వెళ్ళినా ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కానీ గవర్నమెంట్ అమౌంటే పెడుతుండే. అట్లా మేము వెళ్ళేసి పార్టిసిపేట్ చేసి వచ్చేవాళ్ళం. ఈ రోజు నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యాను అని అంటే ఓన్లీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల, రెగ్యులర్గా నేను ఈ యొక్క స్టేడియాలను ఇవన్నిటి పట్టుకొని నేను ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేవాడిని, నిజాం కాలేజ్లో ప్రాక్టీస్ చేసేవాడిని, ఒక యూనివర్సిటీ ప్లేయర్ నేను. అట్లా నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది. నాకు అందుకే పిల్లల్ని కూడా నేను వాళ్ళకి చెప్పేది ఒకటే అడ్వైస్, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకు కంపల్సరీ ఒక సిస్టమేటిక్ కోర్స్ దగ్గర ప్రాక్టీస్ చేయండి, మీకు కంపల్సరీ మంచి రిజల్ట్స్ వస్తాయి. అట్లానే మీకు మంచి పేరు వస్తుంది. మీ తల్లిదండ్రులకు కానీ మన మహబూబ్ నగర్కి, తెలంగాణకు పేరు వస్తుందని కోరుచున్నాను. సో ఇప్పుడు మొత్తానికి సార్ జిల్లా కేంద్రానికి సంబంధించి వసతులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమేమి కావాల్సింది సార్ జిల్లా కేంద్రానికి? అది మేము సార్ దగ్గర కూడా పెట్టాము. మనకు కావాల్సింది ఇప్పుడు పక్కకు ఒక హాస్టల్ బిల్డింగ్, ఏదన్నా చాలా మన పెద్ద టోర్నమెంట్ పెట్టినప్పుడు మనకు అక్కడ ఇప్పుడు బయట పోయి హోటల్స్లలో అక్కడక్కడ ఉండాలంటే ఎక్కువ రేట్ అవుతుంది. సో ఈ యొక్క హాస్టల్స్ అనేది కొద్దిగా మనం కట్టించుకొని ఉంటే మనకు ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నప్పుడు అక్కడ పెట్టవచ్చు పిల్లలకు. పక్కకు మనము రూమ్స్ ఉన్నాయి. సో వాటిని మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ అట్లనే మన ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల ద్వారా మనం అవి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అదొకటి. ప్లస్ ఇంకోటి సింథటిక్ ట్రాక్ ఒకటి మనకు రావాలి. ఆ సింథటిక్ ట్రాక్ తర్వాత మనకు ఆటోమేటిక్ గేమ్స్ అనేది మారిపోతాయి. దాని తర్వాత మనకి ఇంకా కొన్ని హాస్టల్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాచుర్యమైనటువంటి బాక్సింగ్ కానీ, ఆర్చరీ కానీ, అథ్లెటిక్స్ కానీ, హ్యాండ్బాల్, ఇటువంటి గేమ్స్ యొక్క
నెట్ బాల్ ఇటువంటి హాస్టల్స్ వస్తే ఏంటంటే మన పిల్లలు ఈ గేమ్స్లలో మంచి ప్రాచుర్యం పేరు ఉందన్నమాట. వాళ్ళకి హాస్టల్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ భోజనాలు ఉంటాయి, చదువు కూడా చుట్టుపక్కల ఉన్న కాలేజీలలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజీలో వచ్చి చదువుకొని వస్తారు. ఇప్పుడు మనకు వాలీబాల్ అకాడమీ ఉంది ఇక్కడ. వాలీబాల్ అకాడమీలో మనకు రాగానే వితిన్ 4-5 monthsలో చాలా మంది పిల్లలకు నేషనల్స్ ఆడారు. అంటే అండర్-19 కానీ అండర్-17 కానీ నేషనల్స్ ఆడారు. స్టేట్లో కూడా చాలామంది పాల్గొన్నారు. సో ఇవన్నీ ఏంటంటే హాస్టల్స్ వస్తే మనకు రిజల్ట్స్ అనేది తొందరగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడే ఉంటారు, ఇక్కడే భోజనాలు చేస్తారు, ఇక్కడే ట్రైనింగ్ చేస్తారు, 2 పూటలు ఉంటుంది, మంచి పోషకాహార విలువ కలిగినటువంటి భోజనం ఉంటుంది అన్నమాట. సో అందుకే మనకు హాస్టల్స్ కూడా రావాలి మనకు. ఇది మొత్తానికి ఏదైతే రానున్న రోజుల్లో కూడా పాలమూరు జిల్లా నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా ఎదగపోతున్నారు. అయితే గత ప్రభుత్వం విషయం ఒక పక్క పెడితే ఈ ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా సింథటిక్ ట్రాక్ మాత్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి డివైఎస్ఓ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే క్రీడల్లో రాణించిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా జీవితంలో భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా స్థిరపడతాడు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఖచ్చితంగా క్రీడల పట్ల అవగాహన కల్పించి క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్టల్ వసతి కూడా కల్పిస్తేనంటే ఖచ్చితంగా క్రీడల్లో ప్రతి విద్యార్థిని కూడా ఆ భారతదేశం కావచ్చు, అదే రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు జిల్లా నుంచే ప్రథమ స్థానంలో నిలబెట్టే అవకాశం మాకు వస్తుందని చెప్పేసి డివైఎస్ఓ తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్ నగర్.